ఒకసారి చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ బేస్ ఫామ్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. మరొకసారి చెప్తున్నాను చూడండి ఫార్ములా. సబ్జెక్ట్ తరువాత మైట్ అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు గమనిస్తే మనకి ఆ విషయం అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి. నేను రేపు నిన్ను కలిసి ఉండవచ్చు, నీవు దానిని చేసి ఉండవచ్చు. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండవచ్చు, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకుని ఉండవచ్చు, వారు 10వ తరగతి పాస్ అయి ఉండవచ్చు, అది తొందరగా వచ్చి ఉండవచ్చు. ఓకే, ఇటువంటి వాక్యాలు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూడండి. ఫస్ట్ వన్ చూడండి. నేను రేపు నిన్ను కలిసి ఉండవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మైట్ మీట్ యూ టుమారో. ఐ మైట్ మీట్ యూ టుమారో. ఓకే, చూసారు కదా. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత మైట్ అనే పదం వచ్చింది, ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపమైనటువంటి మీట్ అనే పదం వచ్చింది. ఓకే, నీవు దానిని చేసి ఉండవచ్చు. యు మైట్ డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండవచ్చు. హీ మైట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండవచ్చు. షీ మైట్ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండవచ్చు. దే మైట్ పాస్ 10th క్లాస్. అది తొందరగా వచ్చి ఉండవచ్చు. ఇట్ మైట్ కమ్ సూన్. ఓకే, ఈ విధంగా మీరు యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ అనేది ఫాలో అయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని మనం పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, ఎప్పుడైతే మనకు పాజిటివ్ వాక్యాలు చెప్పడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు ఒక్కసారి గమనించండి. నేను రేపు నిన్ను కలవలేకపోయి ఉండవచ్చు, నీవు దానిని చేయలేకపోయి ఉండవచ్చు, అతడు చాలా డబ్బును సంపాదించలేకపోయి ఉండవచ్చు, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోయి ఉండవచ్చు, వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోయి ఉండవచ్చు, అది తొందరగా రాలేకపోయి ఉండవచ్చు. ఇటువంటి నెగిటివ్ వాక్యాలు మనం ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు వస్తేనే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయగలం. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్స్ అనేది చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మైట్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత మైట్ అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు ఆ మైట్ అనే పదం తరువాత నాట్, ఎన్ఓటి, నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు మైట్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఈ నెగిటివ్ వాక్యాలు గమనిస్తే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. ఫస్ట్ వన్, నేను రేపు నిన్ను కలవలేకపోయి ఉండవచ్చు. ఇంగ్లీష్ లో చూడండి. ఐ మైట్ నాట్ మీట్ యూ టుమారో. మైట్ నాట్, చూసారా? నీవు దానిని చేయలేకపోయి ఉండవచ్చు. యు మైట్ నాట్ డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించలేకపోయి ఉండవచ్చు. హీ మైట్ నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోయి ఉండవచ్చు. షీ మైట్ నాట్ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి
పాస్ అవ్వలేకపోయి ఉండవచ్చు. దే మైట్ నాట్ పాస్ 10th క్లాస్. అది తొందరగా రాలేకపోయి ఉండవచ్చు. ఇట్ మైట్ నాట్ కమ్ సూన్. ఓకే, ఈ విధంగా మైట్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చడం వలన పాజిటివ్ వాక్యాలను కాస్త నెగిటివ్ వాక్యాలుగా మార్చవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను రేపు నిన్ను కలిసి ఉండవచ్చా? నీవు దానిని చేసి ఉండవచ్చా? అతడు చాలా డబ్బును సంపాదించి ఉండవచ్చా? ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకుని ఉండవచ్చా? వారు 10వ తరగతి పాస్ అయి ఉండవచ్చా? అది తొందరగా వచ్చి ఉండవచ్చా? ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో కూడా ప్రశ్నించాలి అనుకున్నప్పుడు పాజిటివ్ వాక్యాలు మనకి తెలిసి ఉంటే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నించడం చాలా ఈజీ అవుతుంది. మనకి ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్యే లేదు. ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నారా? అందులో మైట్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత మైట్ అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ మైట్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకువచ్చి మాట్లాడండి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ కంటే ముందు మైట్ అనే పదం చేసి మాట్లాడారో అదే ప్రశ్న వాక్యాలు అంటారు. ఆ విషయం ఇక్కడ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పాజిటివ్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను రేపు నిన్ను కలిసి ఉండవచ్చా? ఇంగ్లీష్ లో మైట్ ఐ మీట్ యు టుమారో. మైట్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉపయోగించాం. ఓకే, నీవు దానిని చేసి ఉండవచ్చా? మైట్ యు డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండవచ్చా? మైట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకుని ఉండవచ్చా? మైట్ షీ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండవచ్చా? మైట్ దే పాస్ 10th క్లాస్. అది తొందరగా వచ్చి ఉండవచ్చా? మైట్ ఇట్ కమ్ సూన్. ఈ విధంగా ఎప్పుడైతే మైట్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడటం మీరు ప్రారంభించారో అవే పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారు, లేదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా? ఎప్పుడైతే మీకు ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ క్లియర్ గా ప్రశ్నించడం వచ్చిందో దీని నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి గమనించండి. నేను రేపు నిన్ను కలవలేకపోయి ఉండవచ్చా? నీవు దానిని చెయ్యలేకపోయి ఉండవచ్చా? అతడు చాలా డబ్బును సంపాదించలేకపోయి ఉండవచ్చా? ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోయి ఉండవచ్చా? వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోయి ఉండవచ్చా? అది తొందరగా రాలేకపోయి ఉండవచ్చా? ఈ విధంగా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. అప్పుడే ఈ నెగిటివ్స్ అనేది చాలా ఈజీగా ఫ్రేమ్ చేయగలం. ఆల్రెడీ మనకి పాజిటివ్ వచ్చు కాబట్టి ఇక్కడ నెగిటివ్ కష్టపడాల్సిన పని ఉండదు. ముందుగా మీరేం చేయాలంటే ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. దానిలో మైట్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే
ముందు కనిపిస్తుంది మనకి మైట్ అనే పదం, అవునా? ఇప్పుడు మైట్ అనే పదం తరువాత NOT నాట్ అనే పదం చేర్చాలి. ఎప్పుడైతే మీరు మైట్ తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ వాక్యం నెగిటివ్ SR నోట్ క్వశ్చన్ అయిపోతుంది. ఆ విషయం ఈ వాక్యాలు మీరు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, నేను రేపు నిన్ను కలవలేకపోయి ఉండవచ్చా? ఇంగ్లీష్ లో మైట్ నాట్ ఐ మీట్ యూ టుమారో. చూసారా, మైట్ తర్వాత నాట్ అనే పదం చేయించాం. గమనించాలి, నీవు దానిని చేయలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ యు డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ షీ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ దే పాస్ 10th క్లాస్. అది తొందరగా రాలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ ఇట్ కమ్ సూన్. ఈ విధంగా మైట్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడినట్లయితే అది నెగిటివ్ SR నోట్ క్వశ్చన్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ ఫార్ములా చూద్దాం. సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ బి ప్లస్ PP అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఒకసారి మరలా చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తరువాత మైట్ బి అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క 3వ రూపం వాడాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి గమనించండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండవచ్చు. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండవచ్చు. అతడు అందరి చేత అవమానించబడి ఉండవచ్చు. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండవచ్చు. వారు మా చేత ఆకర్షింపబడి ఉండవచ్చు. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండవచ్చు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ లో ఎలా ఫ్రేమ్ చేయాలో చూడండి. ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడి ఉండవచ్చు. ఇంగ్లీష్ లో చూడండి, ఐ మైట్ బి ఇన్వైటెడ్ బై దెమ్. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండవచ్చు. యు మైట్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండవచ్చు. హీ మైట్ బి ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండవచ్చు. షీ మైట్ బి మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడి ఉండవచ్చు. దే మైట్ బి అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండవచ్చు. ఇట్ మైట్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు. వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండక పోవచ్చు. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండకపోవచ్చు. అతడు అందరి చేత అవమానించబడి ఉండకపోవచ్చు. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండకపోవచ్చు. వారు మా చేత ఆకర్షింపబడి ఉండకపోవచ్చు. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండకపోవచ్చు. ఈ విధంగా మనం నెగటివ్ గా
ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఈ నెగిటివ్ వాక్యాలు ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ. మరి మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చా? వచ్చు. కాబట్టి నెగిటివ్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత మైట్ బి అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు ఆ మైట్ బి అనే పదానికి తరువాత ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చండి. అదవుతుందా? మైట్ బి అనే పదం తరువాత ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు మైట్ బి తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు గమనిస్తే అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మైట్ బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్. చూసారా? మైట్ బి తర్వాత నాట్ వాడాం. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండకపోవచ్చు. యు మైట్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండకపోవచ్చు. హీ మైట్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండకపోవచ్చు. షీ మైట్ బి నాట్ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడి ఉండకపోవచ్చు. దే మైట్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండకపోవచ్చు. ఇట్ మైట్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా మైట్ బి అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చడం ద్వారా పాజిటివ్ వాక్యాలను కాస్త నెగిటివ్ వాక్యాలుగా మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి గమనించండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండవచ్చా? నీవు రాహుడి చేత తెలియపరచబడి ఉండవచ్చా? అతడు అందరి చేత అవమానించబడి ఉండవచ్చా? ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండవచ్చా? వారు మా చేత ఆకర్షింపబడి ఉండవచ్చా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండవచ్చా? ఇలా ఈ విధంగా ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వస్తేనే ఆ పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక పాజిటివ్ నుంచి ప్రశ్నించడం చాలా ఈజీ. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత మైట్ బి అనే పదం కనిపిస్తుంది మీకు, అవునా? మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ మైట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అవి పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలుగా మారిపోతాయి. ఆ విషయం ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్. నేను వారి చేత స్వాగతించబడి ఉండవచ్చా? ఇంగ్లీష్ లో మైట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్. మైట్ బి ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు, అది గమనించాలి మీరు. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండవచ్చా? మైట్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండవచ్చా? మైట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండవచ్చా? మైట్ బి షీ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడి ఉండవచ్చా? మైట్ బి దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండవచ్చా? మైట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఈ విధంగా
మైట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా మాట్లాడినట్లయితే అవి పాజిటివ్ నుంచి ప్రశ్నావాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాట్లాడటం వచ్చిందో వీటి నుండి నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం ఒకసారి గమనించండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండలేకపోవచ్చా? నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేకపోవచ్చా? అతడు అందరి చేత అవమానించబడి ఉండలేకపోవచ్చా? ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండలేకపోవచ్చా? వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేకపోవచ్చా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేకపోవచ్చా? ఈ విధంగా నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలి ఇంగ్లీష్ లో. అలా అడగాలి అనుకుంటే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలిసి ఉండాలి. మనకి అవి తెలుసు కాబట్టి ఇప్పుడు నెగటివ్ చాలా ఈజీ. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. దానిలో మైట్ బి అనే పదం ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుంది, అవునా? ఇప్పుడు ఆ మైట్ బి అనే పదం మధ్యలో నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మైట్ కి బికి మధ్యలో నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది మీకు. చూడండి, ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడి ఉండలేకపోవచ్చా? ఇంగ్లీష్ లో మైట్ నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్. చూసారా, మైట్ కి బికి మధ్యలో నాట్ అనే పదం వచ్చింది. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి షీ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఈ విధంగా మైట్ నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సెకండ్ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ ఫార్ములా ఏంటి, దాన్ని వాక్యాల్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఓకే, ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ బి ప్లస్ V1 కి ఇంగ్ ఫామ్. ఒకసారి మరలా చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత మైట్ బి అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ చేర్చాలి. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకసారి చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చు. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండవచ్చు. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండవచ్చు. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండవచ్చు. అది సరిగ్గా పని చేస్తూ ఉండి ఉండవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో ఎలా అడగాలో చూద్దాం. ఫస్ట్ వన్, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. ఐ మైట్ బి వెయిటింగ్ ఫర్ యూ. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చు. యు మైట్ బి వాచింగ్ టీవీ. అతడు పరీక్షను రాస్తూ ఉండి ఉండవచ్చు. హీ మైట్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండవచ్చు. షీ మైట్ బి గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండవచ్చు. దే మైట్ బి ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండవచ్చు.
ఇట్ మైట్ బి వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్ అనేది మనకి గుర్తు ఉన్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ ఆ స్ట్రక్చర్ అనేది మీరు ఇటువంటి వాక్యాలకి ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో అవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. నెగిటివ్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండకపోవచ్చు. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండకపోవచ్చు. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండకపోవచ్చు. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండకపోవచ్చు. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండకపోవచ్చు. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండకపోవచ్చు. ఈ విధంగా మనం నెగిటివ్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు తెలిస్తేనే నెగిటివ్ అనేది చాలా ఈజీ అవుతుంది. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్ వాక్యాలు ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత మైట్ బి అనే పదం కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఆ మైట్ బి అనే పదం తరువాత NOT నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు మైట్ బి అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండకపోవచ్చు. ఐ మైట్ బి నాట్ వెయిటింగ్ ఫర్ యూ. చూడండి, మైట్ బి తరువాత నాట్ అనే పదం వాడాం. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండకపోవచ్చు. యు మైట్ బి నాట్ వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండకపోవచ్చు. హీ మైట్ బి నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండకపోవచ్చు. షీ మైట్ బి నాట్ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండకపోవచ్చు. దే మైట్ బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పని చేస్తూ ఉండి ఉండకపోవచ్చు. ఇట్ మైట్ బి నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, ఈ విధంగా మైట్ బి అనే పదం తర్వాత NOT నాట్ అనే పదం చేర్చడం ద్వారా పాజిటివ్ వాక్యాలను కాస్త నెగిటివ్ వాక్యాలుగా మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, వీటిని మనం SR నో టైప్ క్వశ్చన్స్ కూడా పిలవడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చా? నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చా? అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండవచ్చా? ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండవచ్చా? వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండవచ్చా? అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండవచ్చా? ఈ విధంగా మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉంటేనే ఇలాంటి SR నో టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత మైట్ బి అనే పదం కనిపిస్తుంది, అవునా? మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ మైట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ కంటే ముందు మైట్ బి అనే పదం వాడారో అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ SR నో టైప్ క్వశ్చన్స్ అని పిలవడం జరుగుతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చా? ఇంగ్లీష్ లో మైట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ. మైట్ బి ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చా? మైట్ బి యు వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండవచ్చా? మైట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండవచ్చా? మైట్ బి షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండవచ్చా?
మైట్ బి ది ఆస్కింగ్ ఎవ్రీవన్, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండవచ్చా, మైట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా మైట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మీకు పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో దాని నుండే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండకపోవచ్చా, నీవు టీవీ చూస్తూ ఉండి ఉండకపోవచ్చా, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండకపోవచ్చా, ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండకపోవచ్చా, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండకపోవచ్చా, వారు సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండకపోవచ్చా. ఈ విధంగా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మనకు వస్తేనే ఈ నెగిటివ్స్ అనేది చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి పాజిటివ్స్ అనేది తెలుసు కాబట్టి నెగిటివ్స్ చాలా ఈజీ. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా మైట్ బి అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు ఆ మైట్ బి అనే పదానికి మధ్యలో ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చండి. అంటే మైట్ కి బికి మధ్యలో ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. మీకు ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండకపోవచ్చా. ఇంగ్లీష్ లో మైట్ నాట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ. చూసారా, మైట్ కి బికి మధ్యలో నాట్ అనేది పదం వాడాం. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండకపోవచ్చా. మైట్ నాట్ బి యు వాచింగ్ టీవీ. అతడు పరీక్షలో రాస్తూ ఉండి ఉండకపోవచ్చా. మైట్ నాట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండకపోవచ్చా. మైట్ నాట్ బి షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండకపోవచ్చా. మైట్ నాట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండకపోవచ్చా. మైట్ నాట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, ఈ విధంగా మైట్ నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే అదే నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతాయి. ఓకే, ఈ ఫార్ములా కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక తర్వాత ఫార్ములా గురించి చూద్దాం. ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ బి ప్లస్ వితౌట్ ఫార్మ్. అంటే ఇక్కడ వెర్బ్ ఉపయోగించాల్సిన పనే లేదు. ఓకే, మరొకసారి చెబుతున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత మైట్ బి అనే పదం వాడాలి. ఆ మైట్ బి అనే పదం తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ చెప్పాలి. అంటే మీరు ఆనందంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, లేదా ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి విషయం మీరు చాలా ఈజీగా చెప్పవచ్చు. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు గమనించండి, మీకే అర్థమవుతుంది. నేను రేపు బిజీగా ఉండి ఉండవచ్చు. నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండవచ్చు. అతడు చెన్నైలో ఉండి ఉండవచ్చు. ఆమె అందంగా ఉండి ఉండవచ్చు. వారు అపాయంలో ఉండి ఉండవచ్చు. అది ఇంట్లో ఉండి ఉండవచ్చు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ లో ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, నేను రేపు బిజీగా ఉండి ఉండవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మైట్ బి బిజీ టుమారో. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండవచ్చు. యు మైట్ బి హియర్ ఎట్ 2:00. అతడు చెన్నైలో ఉండి ఉండవచ్చు. హీ మైట్ బి ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండవచ్చు. షీ మైట్ బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండి ఉండవచ్చు. దే మైట్ బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండవచ్చు. ఇట్ మైట్ బి ఇన్ ద హౌస్. ఓకే, ఈ విధంగా
మీ యొక్క ఫీలింగ్స్ చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండలేకపోవచ్చు. నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండలేకపోవచ్చు. అతడు చెన్నైలో ఉండి ఉండలేకపోవచ్చు. ఆమె అందంగా ఉండి ఉండలేకపోవచ్చు. వారు అపాయములో ఉండి ఉండలేకపోవచ్చు. అది ఇంట్లో ఉండి ఉండలేకపోవచ్చు. ఓకే, ఇలాంటి నెగిటివ్స్ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి పాజిటివ్ వాక్యాలు వస్తే నెగిటివ్స్ చాలా ఈజీ. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. చూడండి, ఫస్ట్ మీరు ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత మైట్ బి అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు ఆ మైట్ బి అనే పదానికి మధ్యలో NOT నాట్ అనే పదం చేర్చాలి. అర్థమైందా? ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నప్పుడు దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఇప్పుడు మైట్ కి బికి మధ్యలో NOT నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను రేపు బిజీగా ఉండి ఉండలేకపోవచ్చు. ఐ మైట్ నాట్ బి బిజీ టుమారో. చూసారా? మైట్ నాట్ బి, మైట్ కి బికి మధ్యలో నాట్ అనే పదం వచ్చింది. ఓకే, నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండలేకపోవచ్చు. యు మైట్ నాట్ బి హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండి ఉండలేకపోవచ్చు. హీ మైట్ నాట్ బి ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండలేకపోవచ్చు. షీ మైట్ నాట్ బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయములో ఉండి ఉండలేకపోవచ్చు. దే మైట్ నాట్ బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండలేకపోవచ్చు. ఇట్ మైట్ నాట్ బి ఇన్ ద హౌస్. ఓకే, ఈ విధంగా నాట్ అనే పదం మైట్ కి బికి మధ్యలో చేర్చడం ద్వారా పాజిటివ్ వాక్యాన్ని కాస్త నెగిటివ్ వాక్యంగా మార్చవచ్చు. రైట్? ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలుగా ఎలా మార్చాలో చూద్దాం. వీటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండవచ్చా? నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండవచ్చా? అతడు చెన్నైలో ఉండి ఉండవచ్చా? ఆమె అందంగా ఉండి ఉండవచ్చా? వారు అపాయములో ఉండి ఉండవచ్చా? అది ఇంట్లో ఉండి ఉండవచ్చా? ఈ విధంగా మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వచ్చినప్పుడే దాని నుండి ప్రశ్నించడం చాలా ఈజీ అవుతుంది. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక పాజిటివ్ నుంచి ప్రశ్నించడం చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత మైట్ బి అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ మైట్ బి అనే పదాన్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని పిలుస్తారు. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు గమనిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండవచ్చా? మైట్ బి ఐ బిజీ టుమారో. చూసారా? మైట్ బి అనే పదం ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండవచ్చా? మైట్ బి యూ హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండి ఉండవచ్చా? మైట్ బి హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండవచ్చా? మైట్ బి షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండి ఉండవచ్చా? మైట్ బి దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండవచ్చా? మైట్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఓకే, ఈ విధంగా
మైట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగటం వస్తుందో వాటి నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండలేకపోవచ్చా? నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండలేకపోవచ్చా? అతడు చెన్నైలో ఉండి ఉండలేకపోవచ్చా? ఆమె అందంగా ఉండి ఉండలేకపోవచ్చా? వారు అపాయములో ఉండి ఉండలేకపోవచ్చా? అది ఇంట్లో ఉండి ఉండలేకపోవచ్చా? ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వస్తేనే మనం నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకు పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చు కాబట్టి ఈ నెగిటివ్స్ చాలా ఈజీ. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. దానిలో మైట్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు మైట్ బి అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు ఆ మైట్ బి అనే పదానికి మధ్యలో NOT నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు ఆ మైట్ బి అనే పదానికి మధ్యలో నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ వన్, నేను రేపు బిజీగా ఉండి ఉండలేకపోవచ్చా? ఇంగ్లీష్ లో మైట్ నాట్ బి ఐ బిజీ టుమారో. చూసారా? మైట్ నాట్ బి. నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి యు హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయములో ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఈ విధంగా మైట్ నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు. ఓకే.